మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో జరిగినటువంటి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి సంబంధించి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఏ సభకి వెళ్ళినా గవర్నమెంట్ కి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లికి సంబంధించి టాపిక్ తీసి దాని గురించే మాట్లాడుతుంటారు. అది పిల్లల గురించి సంబంధించినటువంటి సభ అయినా కానీ పెద్దలకు సంబంధించిన సభ అయినా. అంటే జగన్మోహన్ రెడ్డికి టాపిక్ తప్ప వేరే టాపిక్ మాట్లాడడానికి రాదా పవన్ కళ్యాణ్ కి సంబంధించి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు ముక్కా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. నమస్తే అండి. నమస్తే అండి. ముక్కా శ్రీనివాస్ గారు, అంటే ఎప్పుడైనా కానీ ఏ సభ నిర్వహించినా గవర్నమెంట్ కి సంబంధించి ఆ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే స్టార్టింగ్ ఏదో ఒకటి మాట్లాడి ఫైనల్లీ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి సంబంధించి ఆయన టాపిక్ మాట్లాడుతూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ పెళ్లికి సంబంధించిన టాపిక్ తప్ప జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి వేరే టాపిక్ లేదా ఆంధ్రప్రదేశ్ లో? మేడం, చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, కోట్లాది మంది చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదు కనుక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వ్యక్తికి భయపడుతున్నాడు కనుక ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ గాని అవినీతి గాని ఆరోపణలు లేవు గనక, ఒక నిజాయితీ పరుడు గనక ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడో తెలియక భార్యల కోసం మాట్లాడతాయి రాష్ట్ర శాతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉంటే ప్రజలకు ఏ మంచి చేశాను, ఇగో ఈ హోదా తెచ్చాను, ఈ మద్యపానం నిషేధం చేశాను, ఇంతమంది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఉపాధి తెచ్చాను, ఒక 100 ఫ్యాక్టరీలు తెచ్చాను, ఒక 10-15 సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చి యువతకి ఇచ్చాను, ఇవి చెప్పుకోవాలండి. ఇవన్నీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎంతసేపు దోసేయడం తప్ప ఏమీ చేయలేక ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా దిగజారిపోయి చేతగాక ఒక వార్డు మెంబర్ లాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి భార్యల కోసం, పెళ్లిల కోసం, ప్యాకేజీల కోసం మాట్లాడిన చేతగాని అవినీతి ముఖ్యమంత్రి మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి. మన దౌర్భాగ్యం కాకపోతే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని చెప్పి ప్రజలు చూస్తున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. మేడం, ఎవడైనా సరే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో ఒక భార్యల కోసం మాట్లాడతారా? ఆయనకు ఒక భార్య ఉంది, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తోటి ఆడపిల్లలను గౌరవించవలసిన ఒక ముఖ్యమంత్రి పిల్లల మీటింగుల్లో కానీ, స్కూల్ మీటింగుల్లో కానీ, కాలేజీ మీటింగుల్లో కానీ, ఒక డోక్రా మీటింగుల్లో కానీ భార్యల కోసం మాట్లాడుతున్నట్టే పవన్ కళ్యాణ్ గారి ఒక నీతి మంత్రి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆయన విజ్ఞప్తిగా వదిలేయాలి. మేడం, జనాలు చూస్తున్నారు, రానున్న కాలంలో బుద్ధి చెప్తారు జనాలు. అంటే జనరల్లీ ఏదైనా గవర్నమెంట్ సంబంధించి ఈ సభలు ఏమైనా జరిగాయి అని అంటే ఆ సభకు సంబంధించో లేకపోతే ఆ సభ ఇంతకు ముందు ఎక్కడ జరిగింది ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పవన్ కళ్యాణ్ కి సంబంధించి టాపిక్ మాట్లాడి మళ్ళీ తీసి పెళ్లికి సంబంధించి మాట్లాడుతుంటారు? అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ బేస్ మీద కదా మాట్లాడారు. ఆ ప్రోగ్రామ్ లోనే ఏమైనా బిక్కట్ లేక సత్తా లేక కదా మేడం ఆ ప్రోగ్రామ్ పెట్టారంటే. ఇప్పుడు 1,00,000 మందికి, ఇప్పుడు ఇందాక చెప్పాం, 1,00,000 మందికి ఇల్లు ఇచ్చామంటే 1,00,000 మందికి ఎక్కడ ఇచ్చావు? లేకపోతే చెప్పాలి కదా లెక్కలతో సైతంగా. ఒక 10,000 20,000 మందికి ఇచ్చేసి 1,00,000 మంది ఇల్లు ఇచ్చేసాం, 1,00,000 మందికి డోక్రా మాఫీ చేసాం, ఒక 10 కోట్ల మందికి రుణమాఫీ జరిగిపోయింది, 1 కోటి మందికి నేను అమ్మఒడి ఇచ్చేస్తానని చెప్పి లెక్కలే తప్ప దాన్ని క్లారిటీగా జనాలకి విడనేస్తే రాళ్ళు ఇసురు కొడతారు. ఆ విషయం తెలుసు. నేను దొరికిపోతాను, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాను, ఉన్న భూములన్నీ కలిపి తాకట్టు పెట్టి అమ్మేశాను, గవర్నమెంట్ ఆఫీసులు అమ్మేశాను, కలెక్టర్ ఆఫీసులు అమ్మేశాను, హాస్పిటల్స్ అమ్మేశాను, ఇవన్నీ అమ్మేశాను. జనాలకు ఏం చెప్పగలడు? ఏం మొగ్గం పెట్టి చెప్పగలడు? జనాలు చదువుకున్నారంటే యువత ప్రతి ఒక్కరి చేతిలో ఫోను, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటున్నాయి. సేవ సిటికమంటే నిమిషాల్లో వచ్చేస్తున్నాయి. దాని నుంచి మైండ్ డైవర్ట్ చేసి ప్రజల్ని, విద్యార్థులు మార్చడం కోసమే కేవలం పవన్ కళ్యాణ్ గారి భార్యలు వస్తుంది. మీరు చూసారు లేదో, వాళ్ళ తమ్ముడు హత్య కేసులో రేపు అరెస్ట్ చేస్తున్నారు అనగా ఈ ముందు రోజు ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ గారి భార్యల కోసం మాట్లాడతాడు. అంటే డైవర్ట్ చేయడం, యువతను అటుపక్క మార్చాడు. ఈ విషయాన్ని మర్చిపోవడం. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ట్రయల్ రన్ వస్తుంది, ఎల్లుండి మళ్ళీ కోర్టుకు వెళ్ళాలన్నప్పటికీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి భార్యలకు వస్తుంది. రాష్ట్రంలో ఎటువంటి అవినీతి జరిగినా, ఈయన మీద ఎలాంటి నిరూపణలు వస్తున్నా సరే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి భార్యలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు తప్ప ఏవి గుర్తురాదు. పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఒక భార్యను పెళ్లి చేసుకొని 10 మంది భార్యలు ఉంచుకోలేదు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి నచ్చక ప్రతి ఫ్యామిలీలో కూడా కుటుంబ గొడవలు, ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. నచ్చకపోతే వాళ్ళు ఇష్టపడి ఇటు
పోయారు తప్ప కావాలని పవన్ కళ్యాణ్ నడు రోడ్డు వదిలేదు. వాళ్ళ తగ్గ మంచిని చేసి వాళ్ళ తగ్గ వనరులు చేకూర్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు అవును. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. దీన్ని భూతత్వంలో చూపించి ఏదో పెద్ద మోసం చేసేసినట్టు, ఏదో అన్యాయం చేసేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఇలా భూతత్వంలో చూపించి మాయ చేసేదో మాట్లాడదాం అనుకుంటుందా ముఖ్యమంత్రి? ప్రజలైతే నమ్మేకే లేదు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఏంటో ప్రజలకి, విద్యార్థులకి తెలుసు, రైతులకు తెలుసు. రైతులకు కూడా 30 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన వ్యక్తి ఎటువంటి పదవి లేకుండా ఇంత పదవి ఉందో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఏ రోజైనా సరే ఒక్క 10 రూపాయలు ఫ్రీగా ఇచ్చాడా? పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఒక్క 10 లక్షల రూపాయలు ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్ గారు ఏ పదవిలో లేకుండా, ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా 30 కోట్ల రూపాయలు రైతులు కన్నీటి పెట్టుకుంటే వాళ్ళు కన్నీటి రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రం ఏడుస్తూ సుభిక్షంగా ఉంటే, అన్యాయంగా ఉంటే దేశం పాడైపోతుందని చెప్పేసి 30 కోట్ల రూపాయలు ప్రకటించారు. రైతులు కన్నీళ్లు తుడిచిన వ్యక్తి, ఏకైక వ్యక్తి, ప్రధానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి పట్టదు. ఎంతసేపు పిల్లలు రోజు రోజుకి దిగజారిపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మేడం. అవును. అంటే జనరల్లీ ముఖ్యమంత్రి ఎవరైనా గాని అభివృద్ధికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడటం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేయడం చేస్తారు కదా! ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేక ఏం మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి అంటారా? ఏమంటారు? అభివృద్ధి ఎక్కడ చేశారు చెప్పండి? రోడ్లు వచ్చాయా? సరైన రోడ్లు వేసారా? సరైన బ్రిడ్జిలు కట్టాడు ఎక్కడైనా? ఏదో అంటే ఒక అందుకే ప్రాజెక్ట్ ఉన్న అభివృద్ధి లేదు ప్రాజెక్ట్ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో ఇలా వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ పర్సనల్స్ గురించి, పెళ్లిళ్ళ గురించి కామెంట్ చేస్తారని చెప్పేసి అని అంటారు కొంతమంది విశ్లేషకులు. మీరు దానికి అదే మేడం, ఏకీభవిస్తారా? మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ అంటారు దీన్నే. ప్రజల్ని హ్మ్. వేరే దాడికి మారుస్తారు. ప్రజలకు కంప్లీట్ చేయడానికి ప్రశ్నిస్తాడని భయం ముందే మీరు ఒక కథ విన్నారులే, చిన్నప్పుడు సామెత ఉండేది మా ఊర్లో. మాటలు లేసిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉసుకో అంటే అసుకో అనేది అంటది. అలాగా ఈయన మనం ఒకటి అడిగితే ఇంకోటి చెప్తాడు. ఈయన మాకేం చేసావు హ్మ్. అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నారు అంటాడు. మా ఉద్యోగాలు ఏమని అడిగితే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకుంటాం. మా రోడ్లు సరిగ్గా లేవంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నారు అంటారు. ఈయనకి ఏమైనా సిగ్గుందని కనీసం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి 175 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఏం చేస్తున్నాడు ఈయన? నాకు అర్థం కాదు. ఎంత సుఖ సంతోషంతో ఉండాలా మన రాష్ట్రం? ఎంత బాగుండాలా? ఎన్ని ప్రాజెక్టులు తేవాలా? ఎన్ని ఇండస్ట్రీలు తేవాలా? ఎంతమంది ఉద్యోగాలు రావాలా? ఆ రకం తీసుకెళ్ళకుండా ఆయన ఎంతసేపు పెళ్లిల కోసం మాట్లాడుతున్నాడంటే ఎంత శాతగాని ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మాకు అందరికీ తెలుస్తుంది. అందుకే కదా వాళ్ళ సొంత పార్టీలోనే, అధికార పార్టీలోనే ఎమ్మెల్యేలే ఈ రోజు పక్క పార్టీలో పోతారంటే అసహించుకుంటారు. ఇలాంటి నియంత ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూశాను. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు. వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బాగా పరిపాలించారు తప్ప ఈయనంత ఘోరంగా, ఈయనంత నియంతలుగా అయితే మరి ఏ ముఖ్యమంత్రి లేడు. చెప్తున్నా కదా, ఓన్లీ చిన్న పిల్లడి శాస్త్రం, వెకిలి శాస్త్రం. ఒక పెళ్లిలో నవ్వుతాడు, ఒక సావులో నవ్వుతాడు, పిల్లల కోసం మాట్లాడతాడు, ప్యాకేజీల కోసం మాట్లాడతాడు తప్ప ఈయన చేసే మంచి పనుల కోసం ఏ రోజైనా చెప్పాడా? ఈయన ఏమైనా పరిశ్రమలు తెచ్చారని ప్రజలు చెప్పాడా? సంక్షేమాల కోసం చెప్పాడా? ఏమి చెప్పడు. గాలి కుదిలేస్తాడు, గట్టిగా ప్రశ్నిస్తాడని టైం వచ్చిన వల్ల పవన్ కళ్యాణ్ గారి భార్యలు మాత్రమే గుర్తొస్తారు ఈయనకి. అవును. సో అంటే ప్రతిసారి కూడా అలాగా పర్సనల్ గా అటాక్ చేయడం అనేది మీరందరూ కూడా ఎలా ఎదుర్కొంటారంటారు జనసేన నాయకులుగా? ఏం చేస్తారు మేమెప్పుడు మీరు వైపు నుంచి? తగ్గమండి. మేమెప్పుడు ధీటుగానే ఉంటాం. ఎందుకంటే మేము కరుడు కట్టిన జనసేనవాదులం. మేము పవన్ కళ్యాణ్ గారు అన్నా, ఆయన విధి విధానాలైనా, ఆయన విప్లవ భావాలైనా నచ్చొచ్చి పార్టీలో ఉన్నోళ్ళు మేము ఎప్పుడు నిత్యం ఆయన ఎన్నెనకే నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా ఎంతటి వాడినైనా సరే క్షమించాం. అన్ని తెగించున్న వాళ్ళం, జన సైనికులు, జనసేన వీరులం, జనసేనలో ఆయన అడుగుజాల్లో నడుస్తున్నాం. ఈ రోజు రాష్ట్రం బాగోడు కోసమే ఒక మెట్టు దిగి టీడీపీతో మనం పొత్తు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి. మార్చకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతారు. ఒకే ఒక ఇదితో మేము పొత్తు పెట్టి రాష్ట్రం 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం నిర్వహించడానికి రెడీగా ఉన్నాం మేము సిద్ధంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, శ్రీనివాస్ గారు. నమస్తే.